సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారం చేపట్టనుందని స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సంస్థ తేల్చి చెప్పిన సర్వే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానచలనం జరిగిన వారితో పాటు సీటు రాని ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాల పర్వం కొనసాగుతూ అధికార పక్షంలో గుబులు రేకెత్తిస్తున్నాయి. అదే సమయంలో టీడీపీ అధినేత రా కదల్రా సభతో జనంలోకి వెళ్లి జోష్ ని పెంచుతున్నారు. ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు గాను 175 సీట్లు సాధిస్తారు మని డాంబికాలు ప్రదర్శిస్తున్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. ప్రశాంత్ కిషోర్, ఐమాక్స్ సర్వే బృందాలతో పాటు హైదరాబాద్ వేదికగా పనిచేస్తున్న ఇండియన్ పాలిటిక్స్ సర్వే అండ్ స్ట్రాటజీ టీం, వివిధ ప్రైవేట్ సంస్థలు రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేనదే అధికారం అని తేల్చి చెప్పాయి. వీటిపై నమ్మకం లేని జగన్ సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమాల్లో భాగంగా అక్కడి ఎమ్మెల్యేలు, ఎంపీలపై రహస్య సర్వే చేయించి వాటి నివేదికను తన వద్ద ఉంచుకున్నారు. ప్రస్తుతం వైసీపీ అధినేత రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను తొలగిస్తూ, స్థానాలను మారుస్తూ సొంత పార్టీ నేతలను బెంబేలెత్తిస్తున్నారు. ఒక ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా పక్కకు పోవద్దని అన్నట్లుగా చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. జనసేనతో పొత్తులో ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. ఇక అటు కాంగ్రెస్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. వైఎస్ షర్మిల ముందు పెట్టి రాజకీయం నడిపిస్తోంది. ఇలాంటి పరిణామాల మధ్య రానున్న ఎన్నికల్లో ఏపీలో అధికారం ఎవరిది, ఏ పార్టీకి ఎంత బలం ఉంది అనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ తరుణంలో స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే సర్వే సంస్థ ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై ఓ నివేదిక రిలీజ్ చేసింది. ఈ సంస్థ గతంలో గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికల సమయంలోనూ సర్వేలు చేసింది. ఇప్పుడు తాజాగా ఏపీ ఫలితాలపై అంచనాలను ప్రకటించింది. సీఎం గా జగన్ కు మంచి ఆదరణ ఉన్నా టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. 2023 నవంబర్లో సీఎం జగన్ నేతృత్వంలో ప్రశాంత్ కిషోర్ టీం చేపట్టిన ఐపాక్ సర్వే ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా వైసీపీకి ఓటమి తప్పదని తేల్చి చెప్పింది. ఈసారి టీడీపీ జనసేన కూటమికి 144 వస్తాయని, వైసీపీకి 31 మించి సీట్లు రావని తేల్చి చెప్పింది. ఇక డిసెంబర్లో శ్రీ ఆత్మ సాక్షి సంస్థ టీడీపీ జనసేన కూటమికి 108, వైసీపీకి 60 సీట్లు వస్తాయని చెప్పింది. స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సంస్థ ఏపీని 3 రీజియన్లుగా విభజించి సర్వే చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో మొత్తం 35 స్థానాలకు గాను వైసీపీకి 12 నుంచి 16 వస్తాయని, టీడీపీ జనసేన కూటమికి 18 నుంచి 22 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, కోస్తా ఆంధ్రాలో మొత్తం 85 స్థానాలకు గాను వైసీపీకి 19 నుంచి 24 సీట్లు వస్తాయని, టీడీపీ జనసేన కూటమికి 58 నుంచి 65 స్థానాలు వస్తాయని, రాయలసీమలోని మొత్తం 52 స్థానాలకు గాను వైసీపీకి మెజారిటీ సీట్లు గెలిచే అవకాశం ఉందని, అక్కడ వైసీపీకి 36 నుంచి 40 సీట్లు, టీడీపీ జనసేన కూటమికి 14 నుంచి 18 స్థానాలు వస్తాయని, రాష్ట్రం మొత్తం మీద చూస్తే టీడీపీ జనసేన కూటమికి 90 నుంచి 105 స్థానాల వరకు గెలుచుకోవచ్చని, వైసీపీకి 67 నుంచి 80 సీట్లు దక్కవచ్చని, ఇది 3 నెలల నుంచి చేసిన సర్వే మాత్రమేనని, ఎన్నికల నాటికి ఈ సర్వే మారిపోయే అవకాశం ఉందని స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ తెలిపింది.